ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలలో చోటు చేసుకున్నటువంటి వివాదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ 24 పరిగణాల జిల్లా పరిధిలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో అయితే రీపోలింగ్కు ఆదేశించి సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి హై ప్రొఫైల్ నియోజకవర్గమైనటువంటి డైమండ్ హార్బర్లోని 4 బూతులతో పాటు మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూతులలో కూడా శనివారం నాడు తిరిగి ఓటింగ్ అయితే నిర్వహించనున్నారు. మరి రెండో దశ పోలింగ్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో ఓటర్లను అయితే స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి వచ్చినటువంటి ఫిర్యాదులపైన క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టినటువంటి అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈ రీపోలింగ్ ప్రక్రియ అయితే సాగనుంది. మరి కేవలం ఆ 15 బూతులలోనే కాకుండా ఫల్తా నియోజకవర్గంలోని మరో 30 బూతులలో కూడా అక్రమాలు జరిగినట్టయితే తేలితే మాత్రం ఖచ్చితంగా రీపోలింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అధికారిక టీఎంసీ మరి ప్రతిపక్ష బీజేపీ మధ్య అయితే మాటల యుద్ధానికి దారితీస్తూ ఉన్నాయి. మరి ఒకవైపు అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించడం తమ నైతిక విజయమని బీజేపీ పేర్కొంటూ ఉండగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను అడ్డు పెట్టుకుని కావాలనే తమ యొక్క నియోజకవర్గాల్లో గందరగోళం సృష్టిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనా కూడా మే 4న ఫలితాలు వెలువడనున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రీపోలింగ్ ఫలితాలు అయితే డైమండ్ హార్బర్ వంటి కీలక స్థానాల్లో అయితే అభ్యర్థుల మెజారిటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మగ్రహాట్ డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ బూత్లలో అయితే రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. మరి పోలింగ్ రోజున అయితే మరి ఈ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారులు జనరల్ అబ్జర్వర్లు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఈసీఐ ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది. ఏప్రిల్ 29న రెండో దశలో పోలింగ్ జరిగిన ఈ నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరగనుంది. మరి ఏదైతే రీపోలింగ్ జరగనున్నటువంటి 15 బూతులలో కూడా 11 మగ్రహాట్ నియోజకవర్గాల్లో ఉండగా మిగిలిన 4 డైమండ్ హార్బర్ పరిధిలో ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఇదే జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 30 పోలింగ్ బూతులలో అయితే రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఫల్టాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పేరు గుర్తు పక్కన అయితే ఉన్నటువంటి ఏదైతే ఈవీఎం బటన్ ఉంటుందో ఆ బటన్ పనిచేయడం లేదని చెప్పేసి కూడా వచ్చినటువంటి ఫిర్యాదులపైన అయితే ఈసీఐ సమగ్ర విచారణకైతే ఆదేశించింది. ఈసీ నియమించినటువంటి ప్రత్యేక పరిశీలకుడు సుబ్రత్ గుప్తా అయితే స్వయంగా గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం అయితే ఆయన ఫల్టాలోని 30 బూత్లలో అయితే రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి అయితే సిఫార్సు చేసినట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. గతంలో ఫల్టా నియోజకవర్గం మొత్తం కూడా రీపోలింగ్ జరపాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఏప్రిల్ 29న అయితే పోలింగ్ జరగడానికి ముందు నుంచి అయితే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మద్దతుదారుల మధ్య అయితే తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ రోజున కూడా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు అయితే ఏదైతే ముగుస్తుందని చెప్పేసి అధికారులు కూడా తెలియజేశారు. మరి ఇదిలా ఉంటే ఫల్తా నియోజకవర్గంలోని ఫిర్యాదులపైన కూడా ఎన్నికల సంఘం నివేదిక కోసం అయితే ఎదురు చూస్తూ ఉంది. మరి ఫల్తా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అయితే ఇతర బూతుల్లో పోలింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇటీవల ఫల్తాలోని కొన్ని సెంటర్లలో అయితే ఈవీఎం మెషిన్లపైన కూడా బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా టేపులు అంటించడం అయితే వివాదంగా మారిందని చెప్పుకోవాలి. పార్టీల పోటాపోటీ ప్రచారంతో హోరెత్తినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా 1-2 సంచలన అంచనాలతో అయితే హోరెత్తిస్తూ ఉన్నాయి. మరి పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం అయితే ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు అయితే ప్రకటించాయి. మరి కీలక రాష్ట్రమైనటువంటి బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని చెప్పేసి కొన్ని సంస్థలు వెల్లడించగా మరి ఆమె
వరుసగా అయితే 4వ సారి అధికారంలోకి రావడం తథ్యం అని చెప్పేసి కూడా మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పైన బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని చెప్పేసి మ్యాట్రిజ్ పీమార్క్ ఫలితాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మరి టీఎంసీకి 125 నుంచి 140 స్థానాలు వస్తాయని, మరి బీజేపీకి 146 నుంచి 161 స్థానాలు లభిస్తాయని చెప్పేసి అయితే మ్యాట్రిజ్ వెల్లడించింది. మరి పీమార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150 నుంచి 174 సీట్లు, ఇక టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు లభిస్తాయి. మరి బీజేపీకి 142 నుంచి 171, ఇక టీఎంసీకి 99 నుంచి 127 సీట్లు లభించేందుకైతే ఆస్కారం ఉన్నట్లయితే పోల్ డైరీ ఎగ్జిట్ పోల్ తెలియజేసింది. అయితే ఇంకా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు అయితే గతంలో చాలా ఉన్నాయి. మరి వాస్తవమైనటువంటి ఫలితాలను అయితే అంచనా వేయడంలో అవి విఫలమయ్యాయని చెప్పుకోవాలి.